అసెంబ్లీలో స్క్రీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు, శాఖలపై శ్వేతపత్రాలతో ప్రజెంటేషన్, గత సర్కారు చేసిన అప్పులు నష్టాల వెల్లడి, తమ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లిందో స్పష్టత ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ విమర్శలు తిప్పికొట్టేందుకే శ్వేతపత్రాల రూపకల్పన అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. ఒకసారి దీని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రాష్ట్ర శాసనసభలోకి స్క్రీన్లు రానున్నాయి. ప్రభుత్వ శాఖలన్నింటిపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కారు ఆ వివరాలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించాలని భావిస్తుంది. ఇందుకోసం శాసనసభలోనే ఒక భారీ సైజు స్క్రీన్ను ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం నుంచి నిర్వహించబోయే శాసనసభ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రాలతో వెల్లడించింది. ప్రధానంగా నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖపై కీలక వివరాలు వెల్లడించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రజెంటేషన్ అనంతరం తమ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనే దానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనట్లు సమాచారం. కాగా శ్వేతపత్రాల రూపకల్పన కోసం ఆర్థిక నిపుణులు, ఇతర శాఖలపై పట్టున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 15 నుంచి 20 మందితో ఒక ప్రత్యేక బృందాన్ని సర్కారు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత మేర వినియోగించారు, ఎన్ని నిధులు దుబారా అయ్యాయి అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ శాఖలకు వచ్చిన లాభ నష్టాలు, ఎన్ని అప్పులు తెచ్చారనే అంశంపైన సమగ్ర వివరాలను సేకరించారు. తెచ్చిన అప్పుల్లో ఇప్పటి వరకు ఎంత మేర చెల్లింపులు చేశారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందనే విషయాలను ఆరా తీశారు. శ్వేతపత్రాల విడుదల సందర్భంగా ఈ వివరాలు ప్రస్తావించనున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రత్యేకించి నీటిపారుదల, విద్యుత్, ఆర్థిక శాఖల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారని తెలుస్తోంది. సో మొత్తానికైతే గతంలో కేసీఆర్ ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి దానిలో, ఇరిగేషన్ సంబంధించిన దానిలో స్క్రీన్ పెట్టి మరీ ఆయన వివరించడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు చాలా తారుమారు అవుతుంది. అప్పట్లో ఉత్తమ్ కుమార్ మేము ప్రిపేర్ అయ్యి రాలే అంటే, మీరు ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చిరా అసెంబ్లీకి అని కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చిన సందర్భం కనబడుతుంది. సో ఈసారి రేవంత్ రెడ్డి అదే కౌంటర్ని విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున స్క్రీన్స్ పెట్టి ఈరోజు ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు. ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు ఆర్థిక విధ్వంసం చేసారో ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు. అది కనుక చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అయినట్టే మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్థిక భారం పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను కనుక ప్రజల ముందు ఉంచగలిగితే కొంతమేర ప్రజల నుంచి వ్యతిరేకత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది మనమైతే స్పష్టంగా చెప్పుకోగలం మిత్రులారా.